రైట్. మీరు హనుమంతుడి మమ్మీ గదా మీరు? యెస్. దత్త అంటే జన్మ. మమ్మీ అంటే ఆహ్, నేను తను మళ్ళీ పుట్టలేదు. నేను ఆ! అమ్మగా అతన్ని ఆరాధిస్తాను. తల్లిగా ఆరాధిస్తాను. సో, నేను ఏ క్వెషన్ అడినా నీ తల్లిని అడుగుతున్నా చెయ్యు అంటే చేస్తాడు టక్కున. ఓకే. అంటే అదే అండి. అంటే ఈ ఈ ధ్యాన ప్రక్రియలోకి హనుమంతుడు ఎలా వచ్చాడు? ఆయనకేంటి సంబంధం? ఈ హాస్టల్ మాస్టర్స్‌కి వాటికి? హనుమంతుడు అన్నది ఇప్పుడు మనకి భూమి పైన రాముడు ఉండమని చెప్పాడు. ఏంటి భూమి యొక్క సమతుల్యం అంటే నెగెటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓకే. రామ అనే వర్డ్ పోయే ఛాన్సెస్ ఉంది. అందుకని దాన్ని కాపాడడానికి అతన్ని ఎనర్జైజ్ చేయమని హనుమంతుడిని పెట్టారు. ఓహ్! సో, ఎప్పుడైతే హనుమంతుడు మనతో పాటు భూమి మీద ఉన్నాడో హనుమంతుడు ఏమంటారు? "నువ్వు రాముడిని పిలిచినా నేనే వస్తా" అంటాడు. రాముడిని నేను కష్టపెట్టదలుచుకోలేదు అంటారు. ఓకే. అట్లాగే మనం విష్ణువుని అక్కడి నుంచి పిలిచే బదులు, ఇక్కడ మనకు భూమి పైన ఉన్న హనుమంతుడిని మనము రక్షించమని అడగొచ్చు కదా! సో, హనుమంతుడిని నేను ఛానెలింగ్ చేస్తా. ఛానెలింగ్ అంటే ఏంటంటే, నా అతని ఊర్జ అంటే అతని లైట్ నేను ఆహ్వానించుకుంటే అతనే క్లాస్ చెప్తాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు రోజు చెప్పే క్లాస్. ఓకే. అతనే మనకేం కావాలో చెప్తాడు. మనకి ఎలా ఎప్పుడు ఏ క్లాస్ చెప్పాలి? ఎలా మనలో అంటే చైతన్యం రావాలి అన్నది ఆ హనుమంతుడే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. అదొకటి కాకుండా నాకు క్వెషన్స్ ఒస్తాయి. ఇప్పుడు రోజు క్వెషన్స్ అడుగుతా ఉంటారు గదా! అందరూ. ఇదెలా మేడం? అదెలా మేడం? అని. అవును. ఆ క్వెషన్ నేను అడిగి పడుకుంటే నాకు నైట్ క్లారిటీగా దానికి ఆన్సర్ నాకిస్తాడనమాట. నాతో కూర్చొని నాకు ఆన్సర్ చెప్తాడు. అది నాకు ఎవ్రి టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను. సో, ఓకే. అందుకని నేను చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హ్యాపీగా ఆహ్, అతను చెప్పింది చేసుకుంటూ ఎళ్ళడమే నా పనిగా నేను పెట్టుకున్నాను అనమాట. నేను ఏది గూడా డిఫరెంట్‌గా చేయను. అతనే చెప్తాడు నాకు. హ్మ్. అంతకుముందు నేను ఇట్లా ఇంగ్లీష్ ఛానెల్ పెట్టి అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఉండేది హ్మ్. అమెరికా గదా! హ్మ్. ఇక్కడ అందరిని చెయ్యాలి అని అనుకున్నా. ఎందుకంటే ఇండియాలో చాలా మందున్నారు ఇట్లా చేసేవాళ్ళు. హ్మ్. కానీ నాకు హనుమంతుడు ఏం చెప్పాడంటే, మనది కర్మభూమి. ఇండియా అన్నది కర్మభూమి. అవును. ఇప్పుడు ఇక్కడ పుట్టేవాళ్ళు ఒక పుణ్యకర్మలు తెచ్చుకొని దాన్ని జస్ట్ సంతోషం అనుభవించడానికొస్తారు. వీళ్ళతో నీకు పని లేదు. నీకు సంబంధం లేదు. నీకు ఎవ్వరు నీ దగ్గరకొస్తారో వాళ్ళకు నువ్వు హెల్ప్ చెయి. సో, నీకు ఒక్కరొస్తే ఒక్కరికి హెల్ప్ జెయి. 500 500 హెల్ప్ జెయి. నేను ఎవరు నీకు నీ దగ్గరికి రావాలో నేను వాళ్ళని పంపిస్తా. నువ్వు నువ్వు కంపల్సరీ వాళ్ళకు నువ్వు చూసుకొని హెల్ప్ చెయ్యు. వాళ్ళకి డబ్బున్నా, లేకున్నా. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు ఈ రిట్రీట్‌కి మనకెంతైతే ఖర్చవుద్దో అంతే చార్జ్ చేస్తాం. మనం ఒక్క మీకు పైస కూడా ఎక్కువ చెయ్యం. లాభం రాదా మేడం దీని నుంచి? రెట్టు నుంచి లాభాలేం రావా? లేదు సార్. ఎందుకంటే మనకు దీనికి ఎంత ఖర్చవుద్దో అంతే తీసుకుంటాం ఒక మనిషి దగ్గర. కానీ ఇంకొక ఐదుగురు నాకు డబ్బులు లేవు నేను పే చేయలేను అంటారు. ఓకే. ఆహా! అయితే ఆ డబ్బులు లేదు పే చేయలేని వాళ్ళ వాళ్ళ ఖర్చు ఓకే. ఇంకెవరన్నా మేము స్పాన్సర్ చేస్తామంటాం. ఎందుకంటే ఇప్పుడు మన హీలింగ్ అవ్వాలి. నా దగ్గర డబ్బుంది అంటే ఆ హీలింగ్‌కి నేను హెల్ప్ చేస్తేనే నాకు హీలింగ్ అవుతది గదా! ఓకే. ఇస్తే వస్తది గదా! సో, అందుకని ఎవరి దగ్గరైతే చాలా హెల్ప్ అవసరం వాళ్ళకి. ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది ఒకరికి. వాళ్ళు నేనొస్తున్నా అంటారు. వాళ్ళ దగ్గర డబ్బుంది. ఓకే. అయితే మీకు వీలైతే ఇంకో ఐదుగురికి సహాయం చేయమని చెప్తాం మేము. ఓకే. సో, ఇంకొక ఐదుగురికి వాళ్ళు సరే నేను ఐదుగురికి చేస్తా. కొంతమంది 30 మంది అమెరికాలో ఉన్నవాళ్ళు కొంతమంది 30 మందికి చేస్తా అంటారు. 50 మందికి చేస్తా అంటారు. ఆ డబ్బులు ఎవరైతే ఫ్రీగా వస్తా అంటారో వాళ్ళకి పెట్టి హ్మ్. మనం చేస్తాం. ఒక్కోసారి తక్కువవుతాయి సార్. తక్కువైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. తక్కువైతే మేము అందరము పెట్టుకుంటాం. ఓసారి నేనైనా పెట్టేసుకుంటాను. మనకి అదే డౌట్ మేడం. డబ్బులది ఎందుకంటే నేను ఫ్రీగా చేస్తాను. నేనసలు ఫ్లైట్‌లకి గాదు, దేనికి కూడా ఈ డబ్బులు వాడను. అసలు ఓకే. దేనికి వాడను. ఓకే. ఇప్పుడు బయట చాలా మంది నాన్ ప్రాఫిట్ పెట్టుకొని దాని మీదే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వేరే అంటూ లేదు. ఇందులోనే ఉంటారు. కరెక్ట్. నాకు ఆల్రెడీ నేను అంతకుముందు చేసుకుంది ఉంది. మా హస్బెండ్ సంపాదిస్తారు. నాకు డబ్బులది ఇష్యూ లేదు. సో, ఒక నా 1000,00,00,000 ఉంటాయా శరీ మేడం? ఆ! మీకొక 1000,00,00,000 ఉంటాయా? అది అంటే అది ట్రూ గాదు. ఎందుకంటే అను సిస్టర్‌గా ప్రపంచమంతా మీరు ఆస్తులు సంపాదించారు, క్లినిక్స్ పెట్టారు. వరల్డ్ వైడ్‌గా అద్భుతాలు సృష్టించారు గదా! అంటే నేను అనుకోవడం మీకు దగ్గర కనీసం ఓ మినిమమ్ 1000,00,00,000 ఉంటాయి గదా! అనేది నాకొక అది ట్రూ గాదన్నా గదా నేను. అచ్చా! ఓకే. రైట్. అయితే ఇదెందుకు అడిగానంటే మేడం, మీ దగ్గర చాలా డబ్బులున్నాయి. సరే నంబర్ గాకుండా ఎన్నో డబ్బులు. ఇప్పుడు డబ్బు అన్నది మన మైండ్‌లో ఉంటది సార్. అవును. ఇంకొకటేంటంటే నాకు అవసరం కంటే ఎక్కువున్నాయి. ఓకే. అవును. సో, యెస్. నేను 10 మందికి హెల్ప్ చేయగలుగుతా.
నేను అదే ఈ అడుగుతున్నా. మైండ్ సెట్ ఉంటే చాలు మనకు. ఇది మీరే ఇవ్వచ్చు కదా, అందరి దగ్గర నుంచి ఎందుకు ఆ! తీసుకుంటున్నారు అని నా అబ్బా! ప్రశ్న. సూపర్ క్వెషన్ ఇది, అసలు అందుకోసమే మిలియన్ అడిగాను. డాలర్ క్వెషన్ ఇది. Yes. ఏంటంటే ఇప్పుడు నాకు రుగ్మత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఒక ఒకప్పుడు ఒక కర్మ చేశా కాబట్టి నాకు క్యాన్సర్ వచ్చింది, రైట్? Okay. అది నేను నా నా హెల్త్ బాగా చేసుకోవడానికి నేనే ఖర్చు పెట్టుకోకపోతే, అంటే నా దగ్గర ఉన్నాయి డబ్బులు. Okay. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులున్నాయి. ఇప్పుడు ఎందుకంటే నేను వెళ్తున్నా రిట్రీట్‌కి. Hmm. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులున్నప్పుడు వాళ్ళతోని ఖర్చు పెట్టిస్తే పుణ్యం ఎవరికొస్తుంది? హీలింగ్ ఎవరికవుతది? Okay. సో, ఇప్పుడు మీరొచ్చారు. అవును. నేను డబ్బులు పెట్టుకున్నా. ఎందుకంటే మీరు పే చేయగలుగుతారు. 3000, 5000 చార్జ్ చేసేది మీరు అవును. పే చేయగలుగుతారు. కానీ అవును. నేనిక్కడ ఫ్రీ అని బోర్డ్ పెట్టినా. అవును. ఎందుకంటే నేనే పెట్టుకుంటున్నా కాబట్టి. ఎందుకంటే అవును. నేను పెట్టగలుగుతాను. సో, కరెక్ట్. మీరు వచ్చి హీల్ అవుతారు మీరు. ఎట్లా హీల్ అవుతారు మీరు? హీల్ అయినా అది ఎట్లా ఉంటది? గురుదక్షిణ ఇవ్వండి. మీకంటూ మీది హీల్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు కర్మతో వస్తున్నారు. ఓకే. నాకొస్తున్నాయి పుణ్యం అంతా. ఇది చేయడం పుణ్యం నాకే వస్తుంది. ఫ్రీగా చేస్తున్నందుకు నాకే వస్తుంది. నీ ఓకే. ఆ పుణ్యాన్నంతా మూట కట్టుకొని నేనేం చేస్తా? మీకు హీల్ చేయడానికి ఉన్నా నేనిక్కడ. మీ కర్మను మీ ద్వారా రిలీజ్ చేయించడానికి నేనిక్కడున్నా. ఓకే. 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 సో, మీ కర్మను మీరు రిలీజ్ చేసుకోవడమే కాకుండా, ఇంకా మిమ్మల్ని 10 మందికి పే చేయమంటున్నా. ఎందుకు? మీది ఇంకా ఫాస్ట్‌గా పోతది, ఈజీగా పోతది. మీరు పరివర్తన ఇప్పుడు నాలో పరివర్తన ఉంది అని మీరంటున్నారు. మీరది అవును. ఎట్లా యూనివర్స్ పరివర్తన ఉంది అని మీకు నమ్ముతుంది. స్టాంపేస్తది? ఓకే. ఓకే. 10 మందికి హెల్ప్ చేసిన్నాడు. వావ్! ఓకే. ఓకే. సూపర్ అండి. సూపర్. రైట్ మ్యామ్. ఇంకోటి. సరే మన ఆత్మల సంగతి సరే. ఈ ప్రేతాత్మల గొడవేంటి? వీటినెలా వదిలించుకోవాలి? మీరు రిట్రీట్‌కొస్తే ఆటోమేటిక్‌గా మనకు వందల మందికయింది ఇప్పటికి. మనకు లాస్ట్ రిట్రీట్‌లో ఒక 200 మందికి మేము రికగ్నైజ్ చేసినాం. వాళ్ళ లోపల ఉంది అని. నేను కౌన్సెలింగ్స్ ఇస్తాను. అందులో తెలిసిపోతది మాకు. ఓకే. వాళ్ళందరిని ముందు వరుసలో కూర్చోబెట్టినాము. ఆ! అందరికీ గూడా ఇట్లా జర్కొచ్చి ఫస్ట్ డేనే రిలీజ్ అయిపోయిందది. ఆ రోజు నుంచి వాళ్ళొచ్చి, "మేడమ్ అసలు నాకెంత ప్రశాంతంగా ఉందో, ఇప్పుడు ఏ మాటలు లేవు నా బ్రెయిన్‌లో. ఆ! ఇమాజిన్ వేరే మాటలు ఒక దయ్యం లోపల మాట్లాడుతూ ఉంటే ఇమాజిన్ మనం ఎంత నరక యాతన అనుభవిస్తామో. ఓకే. అది వాళ్ళకే దెలియాలి. సో, ఓకే. ఇప్పుడు ఏ మాటలు లేవు మేడమ్. ఎంత ప్రశాంతంగుంది, ఎంత హాయిగుంది. ఇది మీ వల్లే" అంటారు. ఆ ఒక్క ఆత్మతృప్తి చాలదా మనకి? ఓకే. ఎంత తృప్తినిస్తది సార్ మనకి. ఒక మనిషొచ్చి, నేను మీ వల్లే సంతోషంగున్నా, మీ వల్లే నాకు ఇది తగ్గింది, నా పిల్లల్ని ప్రేమతో చూసుకుంటున్నాను, మీరు చెప్పే క్లాసెస్ విని అంటే, అన్ దానికంటే అసలు ఇంకా ఏముంది తృప్తి? అద్భుతం. అద్భుతం మేడం. వీటన్నిటితో నాకు రాలే. బాహ్య వాటితో నాకు రాలేదు. నాకు ఎన్ని చేసుకున్నది కోట్లున్నా ఇది ఏది రాలే. చాలు. ఇందులో నాకు తృప్తి కాదసలు. ఒకలాంటి ఆత్మానుభవాన్ని పొందుతున్నా. వావ్! మ్యామ్ ఇప్పుడు కొందరు పిల్లల్ని చూసాను నేను. నిద్రలో మాట్లాడుతుంటారు. నిద్రలో అవును. నడుస్తుంటారు. నిద్రలో నవ్వుతుంటారు. అదేంటి మేడం? అదేమన్నా ప్రాబ్లమా? లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఇప్పుడు డే టైమ్‌లో అయినయి గుర్తు ఆ! తెచ్చుకోవచ్చు. లేకపోతే బాగా చిన్న బేబీస్ ఉన్నప్పుడేమో వేరే జన్మలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అంతకుముందు జన్మల్లో చేసినవి. మంచి కార్యాలు లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళని బాధ పెట్టినయి చెడువి. ఓకే. చెడువొచ్చినప్పుడు ఏడుస్తారు, ఉలికి పడలేస్తారు. ఇప్పుడు రాముడిని చూడండి. కృష్ణుడికి యశోద స్టోరీ చెప్తూ ఉంటది రామునిది. హ్మ్. అంటూ వింటూ ఉంటాడు. ఆ! చిన్న బేబీ ఉన్నప్పుడు. ఎప్పుడైతే అంటది, "అయ్యో! సీతను రావణాసురుడు ఎత్తుకెళ్తుండు" అంటే, "లక్ష్మణ బాణం తీసుకురా" అంటాడు. ఆ! ఎందుకు? ఎందుకంటే ఆ జన్మలోకి తను వెళ్ళాడు గాబట్టి. ఓహ్! వావ్! ఓకే. అట్లాగే మనం కూడా ఆ బేబీస్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనలో ఈ బాహ్య లోకానికి రాకముందు మనము మన వేరే జన్మలు గుర్తుంటాయి మనకి. అంటే పూర్తిగా గాదు. కొద్ది కొద్దిగా మనకి అందులోకి వెళ్తూ వస్తూ ఉంటామనమాట అదే కొంచెం నిద్రలో. వయసొచ్చిన వాళ్ళైతే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇవన్నీ బెడతారు గదా! ఈ భయాలు, చెట్టెక్కకు, పడతావు, నువ్వు అక్కడికెళ్ళకు, చీకటుంది, అక్కడ ఇంకోటి ఈ భయాలు బెట్టేసరికి వాళ్ళు కంప్లీట్‌గా మన లోకానికొచ్చేస్తారనమాట. ఇంకా ఆ లోకాలకెళ్ళి చూడడాలు అవన్నీ ఉండవు. నిద్రలో మన ఆత్మ వెళ్తది. వెళ్ళి అంతకుముందయిన అనుభవాలు అవన్నీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ పెట్టేసరికి ఈ ఇక్కడికొచ్చేస్తారింక వాళ్ళు. నాకు కంప్లీట్‌గా. తెలిసిన ఒక లేడీ ఉంది మేడం. తను ఇంట్లో ఒక్కతున్నప్పుడు ఎవ్వరు లేకున్నా ఎవరో ఉన్నట్టుగా, ఎవరో నన్ను చూస్తున్నారు, నన్ను టచ్ చేశారు, నన్ను పిలిచారు. ఇంట్లో ఆత్ముంది. ఇంట్ల ఇట్లా ఇప్పుడు వాళ్ళ పూర్వజనులు అంటే యాన్సిస్టర్స్
చనిపోయిన వాళ్ళు ఆత్మలు ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది మనము ఈ 4P ద్వారా అంటే మనకు ఒక మెడిటేషన్ రోజుకి 4 సార్లు ఆహ్, అమెరికా టైమింగ్స్, ఇండియా టైమింగ్స్, వేరే టైమింగ్స్‌లో రోజు చేపిస్తూనే ఉంటారు. అందులో ఒక 200 మంది జాయిన్ అయితూ ఉంటారు. ఓకే. అందులో మనము పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో పాటు ఈ ఓకే. ఆత్మలను రిలీజ్ చేసేవి అందులో ఉంటుందన్నమాట. సో, అది మనమే అంటాం. నా ఇంట్లోది నేనే తీసేసుకోవాలి. ఓకే. ఆహ్, కాకపోతే అందులో గైడెడ్ వస్తూ ఉంటుంది. మనం చెవిలోకి పెట్టుకొని చేసినప్పుడు. ఆ ఓకే. గైడెడ్‌లో మనము ఆ దయ్యానికి గైడ్ చేస్తాం. ఓకే. తల్లి నువ్వు కూర్చో మెడిటేషన్ చెయ్యు. చేస్తే ఆ మాస్టర్స్ వచ్చి నేను పట్టుకెళ్ళిపోతారని. సో, ఆ మాస్టర్స్‌ని పిలుచుకోవాలి. ఎందుకంటే మనకు ఒక 9 ఆత్మతలాలుంటాయి. హ్మ్. ఆ 9 ఆత్మతలాల్లోంచి ఏ ఆత్మతలానికి ఈ సోల్ చెందిందో, ఈ స్పిరిట్ చెందిందో ఆ మాస్టర్‌కి చెప్తాం. మీరు ఈమె ఏ తలానికి చెందిందో ఆ మాస్టర్‌ని నేను ఇన్వైట్ చేసుకుంటాను. మీరు వచ్చి ఈమె రెడీ కాగానే అంటే ఆమె ఆత్మశక్తి పెరిగినప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే 12 రోజులు దాటిన తర్వాత ఓకే. వాళ్ళలో శక్తి క్షీణిస్తది. అందుకే చూడండి పేరు దాన్ని ఆత్మ అనరు, దయ్యం అంటారు. అవును. అవును. ఆత్మ అని ఎవరంటారు? బ్రతికి ఉన్న వాళ్ళ లోపలున్నదే ఆత్మ అంటారు. అవును. ఒకసారి ఆ జీవి లోంచి ఆత్మ వెళ్ళిపోయాక ఆ బాడీని ఏమంటారు? శవం అంటారు గానీ, అవును. దాన్ని అనిరుధ అనరు. అవును. పేరుండదు దానికి. దానికి నెగెటివ్ ఎనర్జీస్ అంటారు. అసలు ఇంట్లో ఫుడ్ తినరు, తాగరు. అవును. దాన్ని కాలబెట్టే వరకు ఏ పని చెయ్యరు. అవును. అసలు ఊరు మొత్తం తినేది గాదు ఒకప్పుడు అవును. అబ్బా! ఆ! చనిపోతే. ఇప్పుడు దాన్ని పెట్టెల్లో బెట్టి వామ్మో! అసలు అవన్నీ తప్పు. ఇన్‌స్టాంట్‌గా దాన్ని దహనం చెయ్యాలి. అది ఎవ్వరుంటే వాళ్ళతో జేపియాలి. ఒకవేళ పిల్లలు అమెరికాలో ఉంటే వచ్చి చూసి చనిపోయిన వాళ్ళని చూసేది ఏముంటది సార్? హ్మ్. ఎందుకంటే వాళ్ళలో జీవం లేదు. జీవం లేని దాన్ని చూసేదేముండదు. మనకు జీవం ఉన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలనే ఉంచుకోవాలి మనం. ఓకే. సో, ఓకే. ఆ కొడుకొచ్చి దహనం చేయాల్సిన అవసరం లేదు. పెద్దనాన్న కొడుకు ఎవ్వరు చేసినా పర్వాలేదు. ఓకే. ఎవ్వరుంటే వాళ్ళతో చేపిచ్చేసి ఇమ్మీడియేట్ సేమ్ డే చేపిచ్చేసేయాలి. సన్‌సెట్ కాకముందు. ఓకే. సన్‌సెట్ అయ్యాక చనిపోతే నెక్స్ట్ డే సన్‌రైజ్ కాగానే చేపియాలి. రాత్రంతా మనం దగ్గరుండాల శవం దగ్గర. ఆ! ఎందుకంటే ఇవన్నీ స్క్రిప్చర్స్‌లో ఉన్నాయి. మన పురాణాల్లో ఉన్నాయి ఇలా జేయాలని. ఇప్పుడు కూడా మేము ఈ రీసెర్చ్ ద్వారా తెలిసిందిదే. మనం కంపల్సరీ వాళ్ళని పంపియాలి. ఎందుకంటే వాళ్ళలో ఒక వేల కొద్ది చీమలు కుడుతున్న బర్నింగ్ ఉంటది అక్కడ గనక బాడీ ఉంటే. ఓకే. మనం ఏడుస్తూ ఉంటే ఇంకా బర్నింగ్ ఉంటది వాళ్ళకి. హ్మ్. అస్సలు ఏడవకూడదు. ఇంకొకటి "నువ్వు ఉండిపో, నువ్వు మళ్ళీ రా" ఇలాంటి వర్డ్స్ అస్సలనొద్దు. "నువ్వు వెళ్ళిపో" అని చెప్పాలి వాళ్ళకి. అయ్యో! "నీ హ్మ్. ఆత్మలోకానికి నువ్వు వెళ్ళు. మేము బావుంటాం" అని చెప్పాలి. ఆ! కానీ "నువ్వు లేకుండా మేము బతకలేము" ఇలాంటి మాటల వల్లనే ఆహ్, ఆ యొక్క దయ్యంగా మారుతోంది. ఆ 12 రోజుల తర్వాత ఆత్మ మారి ఇక్కడే ఉంటుంది. మరి ఎందుకుంటుందనుకున్నారు మీరు? మన యాహ్! ఏడుపుల వల్ల. ఓహ్!